సముద్రంపై నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక యుద్ధ నౌక. దానికి ఇరువైపులా డ్యాగకలతో నిఘా వేస్తూ రెండు నల్లటి బోట్లు. ఇదంతా చూస్తే ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్లా అనిపిస్తుంది కదా. కానీ ఇది సినిమా కాదు, నెదర్లాండ్స్లోని నావికాదళ సముద్రంలో చేస్తున్న ఒక రియల్ మిలిటరీ ప్రయోగం. ఈ బోట్లలో ఒకరంటే ఒక మనిషి కూడా లేడు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా ఇవి శత్రువుల కదలికలను పసిగట్టేస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు వేణు ట్రూత్ ఛానల్. భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ ప్రయోగమే ఒక ఉదాహరణ. డచ్ నావికాదళం అసలు ఏం చేస్తుంది, రోబోలు, డ్రోన్లు మిలిటరీలు ఎలా మార్చేస్తున్నాయో ఈరోజు క్లియర్గా మన వేణు ట్రూత్ ఛానల్లో తెలుసుకుందాం. నెదర్లాండ్ ఉత్తర తీరంలో ప్రస్తుతం 5 వారాల పాటు ఒక రహస్య మిషన్ సాగుతుంది. ఇందులో డిఫెండర్ 1, డిఫెండర్ 2 అనే 2 అధునాతన బోట్లలో పరీక్షిస్తున్నారు. వీటితో పాటు ఈగల్ ఆకారంలో ఉండే నోవా డ్రోన్లు, గాల్లో పహారా కాసే బ్యాట్ డ్రోన్లు, సముద్ర గర్భంలో దాగి ఉన్న ల్యాండ్ మైన్లు, వెతికి పట్టుకునే ల్యాబ్ స్టార్ రోబోలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. డచ్ నావికాదళ కెప్టెన్ స్టోర్ట్ ఫీన్ స్ట్రా చెప్తున్న దాని ప్రకారం రాబోయే 10 ఏళ్లలో యుద్ధ నౌకల చుట్టూ కేవలం రోబోటిక్ బోట్లు, డ్రోన్లు మాత్రమే ఒక బలమైన రక్షణ వలయంలా పనిచేస్తాయి. అంటే ప్రమాదకరమైన బోర్డర్లోకి సైనికులు పంపాల్సిన అవసరం లేకుండా ఈ రోబోలే ముందుండి పోరాడతాయి. రాబోయే 5 ఏళ్లలో తమ రక్షణ విధుల్లో సగానికి పైగా పనులను ఈ మానవ రహిత వ్యవస్థల ద్వారానే చేయాలని డచ్ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. సైన్యంలో రోబోలను ఎందుకు వాడుతున్నారు అనే దానికి ప్రధానంగా 3 కారణాలు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సైనికుల ప్రాణాలను కాపాడటం. రెండోది, సముద్రంపై గంటల తరబడి కాపలా కాయడం మనుషులకు చాలా విసుగు పుట్టించే పని. కానీ రోబోలకు అలసట ఉండదు, 24 గంటలు నిఘా ఉంచగలం. ఇక మూడోది, ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఎదురవుతున్న సైనికుల కొరతను అధిగమించడం. అయితే ఈ సాంకేతికత ఎంత పెరిగినా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే భ్రమ కూడా ఉంది. అందుకే డచ్ నావికాదళం ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టుకుంది. సాంకేతికతను సమాచారం సేకరించడానికి మాత్రమే వాడుకోవాలి. శత్రువుపై దాడి చేయాలా లేదా అనే తుది నిర్ణయం ఎప్పుడూ ఒక మనిషి చేతిలోనే ఉంటుంది. రోబోలు సొంతంగా ట్రిగర్ నొక్కలేవు. కేవలం నెదర్లాండ్స్ మాత్రమే కాదు, బ్రిటన్ కూడా ఇలాంటి రోబోటిక్ టెక్నాలజీ కోసం ఏకంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నావికాదళం ఇరాన్కు వ్యతిరేకంగా చేసిన ఆపరేషన్లో కూడా ఇలాంటి మానవరహిత నౌకలు ఇప్పటికే రంగంలో దిగాయి. సాంకేతికత ఎంతగా విస్తరిస్తుందో భవిష్యత్తులో మానవ సంబంధాలను, దేశాల రక్షణ వ్యవస్థలను కూడా అంతగా శాసిస్తుంది. ఒక చిన్న దేశమైన నెదర్లాండ్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ రక్షణ రంగానికి కొత్త దిశను చూపిస్తున్నాయి. మరి మనుషుల ప్రమేయం లేకుండా మిలిటరీ వ్యవస్థలు నడపడం సేఫేనా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు నిజమైన వార్తల కోసం, కథనాల కోసం వేణు ట్రూత్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.